ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేలూరుపాడు గ్రామంలో వెలసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సోమవారము స్వామివారి కళ్యాణంతో పాటు మధ్యాహ్నం భక్తాదులకు అన్నదానం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బండరాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయనున్నారు. మేహాలక్ష్మి నమస్తేస్తు కలి కల్మష నాశిని పరాశక్తి స్వరూపిణి వీర్యం దేవి బలం దేవి నమస్తేస్తు సౌమంగళ్య వివర్ధిని భాగ్యం దేహి శ్రియం దేహి సర్వ కామాంచ కారణి ఆయు దేహి శ్రియం దేహి సర్వ కామముక్తి ప్రదాయిని మోక్షం దేహి ఆరోగ్య అర్చకులు, గ్రామ పెద్ద ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి శుద్ధ చతుర్దశి ఈ రోజు మొదలైన ఈ కార్యక్రమం మొదటిగా మనం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశారాధన, తర్వాత స్త్రీమూర్తులందరి చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. తదుపరి మనకి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిర్వహించాము. అదేవిధంగా అశ్వత్థనారాయణకు అంటే రావి చెట్టు, వేప చెట్టుకు కూడా పూజా కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మొదటి రోజు భాగంగా నిర్వహించాము. రేపు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకము, తదుపరి గణపతి హోమము, రుద్రహోమము, ఆ తదుపరి స్వామివారికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని 43 సంవత్సరాల నుండి శ్రీ వేలూరుపాడు గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. స్వస్తి. రేపు 11 గంటలకు అన్నదాన కార్యక్రమం, అంటే 11 నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 8-9 గంటల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్. ఎక్కడే కానీ ఈ వచ్చిన భక్తులు ఎవరు కూడా మేము అన్నము తినకుండా ఫస్ట్ పోయినాము అనేది ప్రసక్తే ఉండకూడదు. లాస్ట్ కూడా ఇంకా 50 మందికి అన్నం మిగిలేట్టుగానే మేము ఎప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు కాదు, గత 43 సంవత్సరాలు చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఇక మీద కూడా చేస్తామనే నమ్మకము మాకుంది. ఆ మహానుభావుని దయతో చేస్తాం కూడా. తర్వాత 1 గంటకు, అంటే 1 గంట తర్వాత కోలాట బృందం, 3 గ్రూపులతో కోలాట బృందం ఉంది. ప్రతి 2 గంటలకు ఒక గ్రూప్ మారుతుంది అనమాట. 3 బృందాలు మారుతాయి. అదొకటి. తర్వాత 2 గంటలకు వచ్చేసి సీనియర్ కుశలరాజులచే బండలాగుడు పందాలు. ఫస్ట్ బహుమతి వచ్చేసి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి వచ్చేసి 80,000, మూడవ బహుమతి వచ్చేసి 60,000, నాలుగవ బహుమతి 40,000, ఐదవ బహుమతి వచ్చి 20,000. అది కూడా మా మల్లాయపల్లి గ్రామం, అంటే మాకు అన్నదమ్ముల మాదిరి ఉంటాం అనమాట. మా మల్లాయపల్లి ప్రజలు, మేము వేలూరు పాడోళ్ళు, మేము అన్నదమ్ముల మాదిరి ఉంటాము. వాళ్ళు ప్రతి సంవత్సరము 2వ ప్రైజు ఎప్పుడు వాళ్ళే పెడతారు. అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ బహుమతి వచ్చేసి నాగులు గారి మల్లారెడ్డి, మల్లాయపల్లి అతను. 2, 3, 4 బహుమతి వచ్చేసి వేలూరుపాడు గ్రామ ప్రజలకే, మా అందరూ గ్రామం తరపున. 5వ బహుమతి వచ్చేసి నారపరెడ్డి బాలగంగిరెడ్డి కుమారుడు కీర్తిశేషులు, కుమారుడు బాలరాజారెడ్డి, వాళ్ళ సత్యమైన లక్ష్మీదేవి వాళ్ళు పెడుతున్నారు. తర్వాత వచ్చేసి నైట్ మామూలుగా పాట కచేరీ, దేవుడికి సంబంధించిన పాటలతో పాట కచేరీ జరుగుతుంది. ఆ తర్వాత ముగింపు జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే 7 గంటలకు వచ్చేసి ఊరేగింపు జరుగుతుంది. గుడి చుట్టూ 11 చుట్లు తిప్పుతాము. 11 చుట్లు తిప్పిన తర్వాత మిగతా కార్యక్రమాలతో స్వస్తి పలుకుతాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.